ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినము మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ను బట్టి, మెసేజ్ను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఒక పర్వతం మీద జరిగిన అగ్ని ప్రమాదంలో పరిశీలన కొరకు ఒక బృందం అక్కడికి వెళ్తే రెక్కలు చాచుకుని కాలుపై మరణించిన ఆ పక్షిరాజును చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఎందుకు ఇది ఇట్లా చనిపోవాలి? మంటలు వ్యాపిస్తుంటే ఎగిరిపోవచ్చు కదా అని ఎందుకో వాళ్ళకి అనుమానం వచ్చి ఆ పక్షిని పైకి లేపితే దాని రెక్కల క్రింద సజీవంగా ఉన్న ఆ పక్షి పిల్లలు ఉన్నాయట. అవును, నీకును ఆయన రెక్కల క్రింద అట్లాంటి కాపుదల, భద్రత, క్షేమముంది. నిన్ను సంరక్షించడం కోసం ఆయన ఆహుతి అయ్యారు. నీవు పొందాల్సిన శిక్షను నీకు బదులుగా ఆయనే అనుభవించారు. అదే ప్రేమంటే. ఆ ప్రేమ అద్వితీయమైనది, అపురూపమైనది, కొలతలు లేనిది, హద్దులు లేనిది, అవధులు లేనిది, వర్ణింపజాలనిది, మధురమైనది, శ్రేష్టమైనది, స్వచ్ఛమైనది. అది మన దేవుని ప్రేమ. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తనలు 125 2వ వచనం. నీవు ఆయనను ఆశ్రయించగలిగితే ఆయనే నీ చుట్టూ ప్రాకారముగా ఉండి, ఆయనే కేడముగా డాలుగా ఉండి వాటన్నిటి నుండి నిన్ను సంరక్షిస్తారు. అందుకే మనము ఆయన రెక్కల క్రింద ఉండాలి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు దెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడకుందువు. ఏ పరిస్థితికి నువ్వు భయపడనవసరం లేదు. ఎందుకంటే నీ రక్షణకు ఆధారం ఆయనే. ఆయనే నీకు బలం. అయితే నువ్వు చేయవలసింది ఒక్కటే, ఆ మహోన్నతుడును సర్వశక్తిమంతుడైన దేవుని నమ్ముకోవడం, ఆయన్ను ఆశ్రయించడం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? కీర్తనలు 118 6వ వచనం. ఆయన నీ పక్షమున ఉంటే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఆ 3 హెబ్రీ యువకులను అగ్ని ఏమి చేయలేకపోయింది. దానియేలును సింహాలు ఏమీ చేయలేకపోయాయి. యోహానును సలసల కాగే నూనెలో వేసిన అది ఏమీ చేయలేకపోయింది. కారణం, దేవుడు వారి పక్షాన ఉన్నాడు. శత్రు బాణములు నీకు అందనంత ఎత్తులో నుండి దూసుకు వస్తున్నా నీవు భయపడనవసరం లేదు. నీవు ఆ సర్వశక్తిని నీడను విశ్రమించి ఉన్నట్లయితే, ఆ మహోన్నతిని చాటున నీవు ఉన్నట్లయితే ప్రతి పరిస్థితి నీ ముందు మోకరిల్లుతుంది. భయపడవద్దు. భయపడితే వాడు ఇంకా నేను భయపడతాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు. వారికి బాధలు లేవు, రోగాలు లేవు. వారు బలాత్కారాలు చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, గర్వముగా మాట్లాడుతున్నారు, ధనం సంపాదిస్తున్నారు. దేవుడంటే అసలు లెక్క లేదు. అయినా వారే వర్ధిల్లుతున్నారు, వారే సంతోషంగా ఉన్నారు. నేను పవిత్రంగా జీవించడం వల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏమిటి? శోధనలు, వేదనలు, శ్రమలు తప్ప అని అనుకుంటున్నావు కదూ ప్రియ సహోదరుడా, వాక్యమట్టినటువంటి ప్రియ దేవుని బిడ్డ. అయితే ఒక విషయం నీవు గుర్తించుకోవాలి. ఈ దినాన క్షేమంగా ఉన్న భక్తిహీనులు ఒక దినాన క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు. మహాభయము చేత వారు కడుముట్ట నశించుదురు. ఆ సర్వశక్తిని నీడను నువ్వు ఆశ్రయించితే ఎల్లప్పుడూ ఆయనతోనే నీవు ఉంటావు. ఆయనే నీ చేయి పట్టుకుంటారు, నిన్ను నడిపిస్తారు. ఎక్కడి వరకు అని అనుకుంటున్నావు కదూ? ఆయన మహిమలో చేరేంత వరకు. కనుక ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన యందు భయభక్తులు నిలుపుదాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు.
ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటూ లాస్ట్ స్టేజ్ లో ఉన్నటువంటి నీ బిడ్డలకు కావలసినటువంటి ఆరోగ్యమును నీ చిత్తంలో సమృద్ధిగా వారికి మీరు అనుగ్రహించండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి ప్రభువా. నీ సన్నిధి చేత వారిని నింపండి నాయన. దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ కలిగించండి. దూరదేశంలో ఉండి వాక్యం అంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి నీ చిత్తంలో సమృద్ధి అయిన క్షేమాన్ని వారికి దయచేయండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా ఫోన్ నంబర్ 9177377559 9177375559. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.